హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ వ్లాగ్స్. ఈ రోజు అయితే థర్స్డే వ్లాగ్ చేస్తున్నాను. మార్నింగ్ షిఫ్ట్ 4:30కి లేచాను. 4:30కి లేచి వర్క్ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ 4:30కి లేయాలంటే ఫుల్ బద్ధకం, కానీ వర్క్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లేయాలి. 4:30 షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్ నాకి. 4:30కే లేస్తాను కాబట్టి ఇంకా త్వరగానే స్నానం చేసేసి రెడీ అయిపోతాను. ఈ రోజు అయితే ఈ పింక్ డ్రెస్ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను అజియోలోనే ఆర్డర్ పెట్టాను. ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. సింపుల్ గా ఉంటుంది, అసలు డిజైన్ ఏం రాదు, మొత్తం ప్లెయిన్ ఉంటుంది. ఓన్లీ నెక్ దగ్గర ఒక్కటి కొంచెం డిజైన్ ఇస్తారు అండ్ హ్యాండ్స్ దగ్గర. ఈ రోజు అమ్మ అయితే దోశ చేస్తుంది. దోశలోకి చట్నీ నన్నే చేయమనింది కానీ బట్ నేను అమ్మనే చేయమని చెప్పేశాను. నేనైతే మీషోలో ఈ 2 ప్లేట్స్ ఆర్డర్ పెట్టాను. ఇవి వచ్చేసి మనకి ఏదైనా టిఫిన్స్ తినడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. దోశ ఆర్ ఇడ్లీ చేసుకున్నప్పుడు చట్నీ సపరేట్ గా వేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ ప్లేట్స్. ఇవి వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్స్. ఈ ప్లేట్స్ మీద ఇలా డిజైన్ కూడా ఇచ్చారు. సైజ్ మరీ బిగ్ లేదు, మరీ స్మాల్ లేదు, మీడియం ఉన్నాయి. నేను వచ్చేసి మా అమ్మతో అదే అడుగుతున్నాను. ఈ ప్లేట్స్ వచ్చేసి 220 రూపీస్ పడ్డాయి, వర్తా కాదా అని చెప్పేసి. మా అమ్మ రీజనబుల్ ప్రైస్ అని చెప్తుంది. ఇంకా తర్వాత ప్లేట్స్ అయితే కొత్తవి కదా, సో ఫస్ట్ అయితే వాష్ చేస్తున్నాను. దీంట్లోని వాష్ చేసుకొని ఈరోజు ఇంకా ఎట్లాగో దోశ కాబట్టి ఇది అన్బాక్సింగ్ చేసేసాను. మా అమ్మ చేసే దోశ బ్యాటర్ చాలా బాగా వస్తుంది. రెడ్ గా వచ్చేస్తాయి దోశలు. దోశ బ్యాటర్ ప్రిపరేషన్ ఇదంతా నేను ఇంకొక వీడియోలో క్లియర్ గా అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే నాన్నకి దోశ వేస్తున్నాను. చూడండి ఎంత మంచిగా రెడ్ గా వచ్చిందో దోశ. ఇప్పుడైతే దీని మీద పచ్చికారం అప్లై చేస్తున్నాను. దోశలోకి కాంబినేషన్ చట్నీ అండ్ పచ్చికారము టేస్ట్ సూపర్ ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా పచ్చికారంతో? ఉత్త పచ్చికారంతో కూడా తినచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా నేనైతే దోశ వేసేసి నాన్నకి ఇస్తున్నాను. ఆ తర్వాత నేను కూడా దోశలు వేసుకున్నాను. అమ్మ మురళి ఇప్పుడే తిననని చెప్పారు, వాళ్ళు కొద్దిసేపు ఉండి తింటా అని చెప్పారు. సో అందుకని చెప్పి నాకు ఆకలిస్తుందని చెప్పి నేను వేసుకున్నాను దోశలు. నేను 3 దోశస్ తింటాను. మరీ బిగ్ సైజ్ కాదు, మరీ స్మాల్ సైజ్ కాదు, మీడియం సైజ్ లో ఉంటది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా అమ్మ చేసే చట్నీ కూడా సూపర్ ఉంటుంది, అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను ఎప్పుడొకసారి. ఇంకా తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్. ఇంకా ఆఫ్టర్నూన్ వర్క్ అయిపోయిన తర్వాత మేమైతే రీసెంట్ గా ఇల్లు షిఫ్ట్ అయ్యాము. సో మా ఇంట్లో కొన్ని పాతవి బెంచెస్ ఇలా ఉన్నాయి, అవైతే కొత్తగా తయారు చేయాలని చెప్పేసి నేను మీషోలో రీసెంట్ గా కొన్ని వాల్ పేపర్స్ చూసాను స్టిక్ చేసేవి. సో అది బెంచ్ కి స్టిక్ చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి నేనైతే ఆర్డర్ పెట్టాను అది కూడా. సో ఫస్ట్ అయితే ఇదంతా బూజు ఇదంతా ఉంది, డట్టి అంతా దుమ్ము ఇలా ఉంది. ఇవంతా క్లీన్ చేద్దాము. నేను అమ్మ కలిసి అయితే క్లీన్ చేసాము ఫస్ట్ దీన్ని.
ఇదైతే ఇంకా బయట పెట్టేసాము. ఆరిపోయిన తర్వాత అది వాల్ పేపర్ స్టిక్ చేద్దాము. ఆ తర్వాత నాకైతే మీషోలో కొన్ని ఆర్డర్ పెట్టాను, అవైతే వచ్చాయి. అవి ఇప్పుడు తీసుకొని వచ్చి అన్బాక్సింగ్ చేస్తాను. చాలా ఆర్డర్ పెట్టాను మీషోలో, బట్ ఈ వీడియోలో కొన్నే చూపిస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి కొన్ని ఆర్డర్స్ మాత్రమే అన్బాక్సింగ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ తీసుకున్నాను. పాట్ ప్లాంట్స్ ఇవి చాలా బాగున్నాయి. బట్ నేను ఆర్డర్ చేసినవి కలర్ డిఫరెంట్ ఉన్నాయి, బట్ ఇక్కడ వచ్చినవి డిఫరెంట్ ఉన్నాయి. చూడడానికి మాత్రం బాగున్నాయి, దూరం నుంచి అయితే ఇంకా బాగా కనిపిస్తాయి. బట్ ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ తో తయారు చేశారు. చున్నీకి ఇలా ఉంటది, షోకేస్ లో పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తది. ఇవి వచ్చేసి నాకు 124 రూపీస్ పడింది. టోటల్ 8 వస్తాయి దీంట్లో. ఇంకా తర్వాత బటర్ఫ్లైస్ ఆర్డర్ పెట్టాను, వాల్ కి స్టిక్ చేసే బటర్ఫ్లైస్. సో నేను ఎప్పటి నుంచో ఆర్డర్ పెట్టాలనుకున్నాను, కొత్త ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత పెడదామని చెప్పేసి ఇప్పుడైతే ఆర్డర్ పెట్టాను. ఇవైతే మనకి 12 వస్తాయి బటర్ఫ్లైస్. సో ఫస్ట్ అయితే హాల్లో ఉన్న మిర్రర్ దగ్గర ఒక 6 స్టిక్ చేసాము. ఆ తర్వాత బెడ్రూమ్ లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర 6 స్టిక్ చేసాము. స్టిక్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది, చాలా బాగున్నాయి. గోల్డ్ కలర్ లో వచ్చింది. ఇది వచ్చేసి నాకు ప్రైస్ 66 రూపీస్ పడింది. ఫ్లోర్ మ్యాట్స్ తీసుకున్నాను. ఈ 2 ఫ్లోర్ మ్యాట్స్ 160 రూపీస్ పడింది. చూడడానికి చాలా బాగున్నాయి, సైజ్ కూడా పెద్దగానే ఉంది. బట్ నాకేమనిపించింది అంటే దాని మీద నడుస్తున్నప్పుడు కొంచెం స్లిప్ అవుతున్నట్టు అనిపించింది. అది ఒకటి డ్రాబ్యాక్ దీంట్లో. చూడడానికి లుక్ వైజ్ మాత్రం చాలా బాగున్నాయి, బట్ లుక్ ఎంత బాగున్నా మనకు జారకూడదు కదా, సో ఇదైతే స్లిప్ అవుతుంది కొంచెం. నెక్స్ట్ వచ్చేసి కీ చైన్ హోల్డర్ ఆర్డర్ పెట్టాను. ఇది కీ చైన్స్ హోల్డ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. బట్ నేను మీషోలో చూసినప్పుడు సైజ్ కొంచెం పెద్దగా అనిపించింది, డైరెక్ట్ గా చూసినప్పుడు చిన్నగా అనిపించింది. ఈ కీ చైన్ హోల్డర్ ని స్టిక్ చేసుకోవడానికి నెయిల్స్ కూడా ఏమి ఇవ్వలేదు, నార్మల్ గా ఇచ్చారు. అదొక డ్రాబ్యాక్ అనిపించింది, అది కూడా ఇచ్చింటే బాగుండేది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది మైక్రో ఫైబర్ క్లాత్స్ ఆర్డర్ పెట్టాను. ఇవి వచ్చేసి మనం కిచెన్ క్లీనింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు, చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. అండ్ ఏవైనా యుటెన్సిల్స్ వేడిగా ఉన్నప్పుడు కూడా దీంతో హోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ దియాస్ ఆర్డర్ పెట్టాను. ఈ ఆర్టిఫిషియల్ దియాస్ టోటల్ 12 పీసెస్ వస్తాయి మనకి. దీని కాస్ట్ వచ్చేసి 194 రూపీస్ పడింది. సో చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఏదైనా క్యాండిల్ లైట్ డిన్నర్స్ కానీ ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకున్నప్పుడు ఇవి చాలా యూజ్ అవుతాయి అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి వెల్కమ్ వాల్ హ్యాంగింగ్ ఆర్డర్ పెట్టాను. ఇవి వచ్చేసి 2 వచ్చాయి. ఒకటి ఇలా ఇచ్చారు, ఇంకోటి ఇలా రౌండ్ షేప్ లో ఇచ్చారు. బయట ఇంటికి స్టిక్ చేసినప్పుడు ఇలా కనిపిస్తుంది. లుక్ వైజ్ చాలా బాగుంది. అండ్ దాని మీద ఉన్న వర్డ్స్ కూడా చాలా బాగా నచ్చాయి నాకు. వెల్కమ్ టు అవర్ స్వీట్ హోమ్ అని ఇలా ఇచ్చారు. తర్వాత నేనైతే ఇందాక చెప్పాను కదా, వాల్ పేపర్స్ ఆర్డర్ పెట్టాను. మన ఇంట్లో పాత బెంచెస్ ఉన్నాయని చెప్పేసి, సో ఇదైతే ఆర్డర్ పెట్టాను. దీనికి స్టిక్ చేద్దామని చెప్పేసి మేమైతే ఇంకా హాల్లోకి తీసుకొచ్చాము ఈ బెంచ్ ని. మొత్తం ఆరిపోయింది. ఇప్పుడైతే దీన్ని స్టిక్ చేద్దాము. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మా తమ్ముడు వీడియో తీస్తున్నాడు, సో నేను ఒకటే దీన్ని స్టిక్కర్ తీసేసి అంటిద్దామని చెప్పేసి అంటించాను అనమాట. ఏం జరిగిందంటే నేను బ్యాక్ కి డ్రాగ్ చేసే కొద్దీ మొత్తం పేపర్ అటు సైడ్ వెళ్ళిపోయింది, నా సైడ్. ఇటు సైడ్ కవర్ అవ్వలేదు. సో అప్పుడు ఇంకా మా తమ్ముడు వచ్చి హెల్ప్ చేశాడు నాకు. ఎలాగోలో అయితే స్టిక్ చేసాము. బట్ మీరు ఇలాంటి మిస్టేక్ చేయొద్దండి. ఏం చేస్తారంటే ఒక 2 or 3 మెంబర్స్ ఉండాలి ఇది స్టిక్ చేసేటప్పుడు ఖచ్చితంగా. అండ్ ప్రతిసారి పైన రబ్ చేయడం ఇలా చేయకుండా డైరెక్ట్ గా స్టిక్ చేసి ఒక 2-3 మెంబర్స్ హెల్ప్ తీసుకొని స్టిక్ చేస్తే చాలా బాగా స్టిక్ అయిపోతుంది. ఫస్ట్ అయితే
ఫ్రంట్ పార్ట్ స్టిక్ చేసాము. నేను చెప్పాను కదా సరిగా రాలేదని చెప్పేసి. సో మళ్ళీ తీసి మళ్ళీ అంటిస్తున్నాము నేను మా తమ్ముడు కలిసి. పైన పార్ట్ అంతా అంటించేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. లాగ్ ఆఫ్ అయ్యేసరికి నాకు 12:30 అయిపోతుంది. ఆ తర్వాత నుంచి అన్బాక్సింగ్ చేశాను. తర్వాత మళ్ళీ ఇది స్టిక్ చేస్తున్నాను. ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి ఆఫ్టర్నూన్ అయితే అన్నం, పప్పు, పచ్చడి అండ్ ఒక బాయిల్డ్ ఎగ్ తిన్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇది తిన్న తర్వాత మళ్ళీ ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని స్టిక్ చేసాము మిగిలింది టేబుల్కి. టేబుల్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నిజం చెప్పాలంటే అసలు పాతదానికి దీనికి కంపేర్ చేస్తే లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. ఆర్టిఫిషియల్ అయినప్పటికీ చాలా బాగా నచ్చింది నాకు. సో మీ ఇంట్లో కూడా ఇలా ఏమైనా పాత టేబుల్స్ ఉంటే కనుక ఇలాంటి వాల్ పేపర్స్ ఆర్డర్ చేసేసుకొని స్టిక్ చేసుకోండి. నీట్గా కనిపిస్తుంది. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో మా అమ్మ నాన్న కూడా చాలా బాగుందని చెప్పారు. మురళి కూడా బాగుందని చెప్పాడు. సో ఇది వచ్చేసి నేను ప్రిపేర్ చేసుకుని ఇలా ల్యాప్టాప్స్కి నాకు యూజ్ అవుతుంది టేబుల్ కోసం అని చెప్పేసి అనుకొని నేను ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చింది ఇది. ఇంకా అదంతా ప్రిపేర్ చేసేసరికి ఆల్మోస్ట్ 7 అలా అయ్యింది. అప్పుడైతే మా అమ్మ కాఫీ తాగుతావా అని అడిగింది. సో నాకు కూడా తాగాలనిపించింది. సో కాఫీ తాగుతూ అలా సీరియల్ చూస్తున్నాను. తర్వాత నైట్ ఇంకా డిన్నర్ దోశ, 1 బాయిల్డ్ ఎగ్, చట్నీ తిన్నాను. ఆ తర్వాత ఇంకా ఫేస్ వాష్ చేసేసుకున్నాను. రీసెంట్ గా ఇల్లు షిఫ్ట్ అయ్యామని చెప్పాను కదా. పాత బెడ్స్ అన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసాము. కొత్త బెడ్స్ తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అంతవరకు హాల్లోనే పడుకుంటున్నాము. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ గైస్, స్టే సేఫ్, బీ హ్యాపీ.